నాకంటే మీరు బెటర్ జడ్జెస్ కదా, కానీ మీరే బెటర్ జడ్జెస్ కాబట్టి మీరు చూస్తారు. ఒకటి అని నేను చెప్పను, కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క పాత్ర కూడా ఆ పాత్రల్లో వాళ్ళు జీవించేది కనిపిస్తుంది. చాలా కృషి చేశారు కృషి గారు. కానీ నేను డైరెక్ట్గా నేను చూశాను. ప్రతి ఒక్క డైలాగ్లో కానీ, మనుషుల యొక్క ప్రవర్తనలో కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళని ఇమిటేట్ చేయడంలో చాలా వరకు సఫలీకృతం అయ్యారు. అంటే యాజ్ ఇట్ ఈస్ నేచురల్గా తీసుకొచ్చారు, నాట్ ఆర్టిఫిషియల్. ఇట్ ఈస్ ఎక్సలెంట్. మహానటుడు కోసం ఈ సినిమా చూసిన వాళ్ళు మహానటుడు సినిమా ఎప్పుడు వస్తుందని చాలా ఎక్సైటెడ్ చూస్తున్నారు. మీరు కూడా ఎక్సైట్మెంట్ మీకు కూడా సినిమా చూపించారు. సెకండ్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది ఎక్సైట్మెంట్? నేనేమంటానంటే ఆయన జీవితంలో ఇది ఒక ఘట్టమైతే, ఏదైతే బాలకృష్ణ గారు తీసుకొచ్చే సినిమా అంతా కూడా, కృషి గారు చేసే సినిమా అంతా కూడా మా అత్తగారు ఆవిడ బతుకున్నప్పుడు చెప్పిన స్టోరీ. ఆ స్టోరీని వీళ్ళు చిత్రీకరించి ఇచ్చేశారు. ఆయన జీవితంలో ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందవలసినటువంటి ఘట్టాలన్నీ చూపిస్తున్నారు. ఇది ఒక ప్రగాఢమైన అనుభూతి ప్రతి ఒక్కరికి. అదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన తెలుగు జాతికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి, ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి. తెలుగు రాష్ట్రం ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని చేయడం చాలా సంతోషం. అవన్నీ కూడా దీంట్లో వస్తాయని ఆశిస్తాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.